ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణమూర్తి రీసెంట్గా జైలు నుంచి బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. సిఐడి నమోదు చేసిన కేసులో ఆయనకి బెయిల్ దక్కడంతో గుంటూరు జైలు నుంచి ఆయన బయటకు వచ్చారు. కూటమి నేతలు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ మీద, వాళ్ళ కుటుంబ సభ్యుల మీద అనుచిత వ్యాఖ్యలు చేశారని, సోషల్ మీడియాలో పోస్టులు చేశారని ఆయా పార్టీల నేతలు రాష్ట్ర వ్యాప్తంగా ఫిర్యాదులు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఫిబ్రవరి 26 అంటే పోయిన నెల హైదరాబాద్లోని ఆయన నివాసంలో అన్నమయ్య జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు ఆయన్ని. అక్కడి నుంచి కూటమి ప్రభుత్వ ఆదేశాలతో వివిధ పోలీస్ స్టేషన్లకి, కోర్టులకి, జైళ్లకి తిప్పుతూ ఇబ్బంది పెట్టారంటూ ఆయన ఆరోపించారు. వివిధ జిల్లాల్లో కేసులు ఊరట లభించిందని అనుకునేలోపు మళ్ళీ సిఐడి కేసు తెర మీదకి వస్తూ ఉంటుంది. అలా ఆయన్ని ఎప్పటికప్పుడు బెయిల్ వచ్చినా మళ్ళీ అరెస్ట్ చేయడం అనేది జరుగుతూ వచ్చింది. జిల్లా జైలుకి చేరినటువంటి రిలీజింగ్ ఆర్డర్స్ చేయడం కూడా ఆలస్యమైంది. షూరిటీ సమర్పణకి నిన్న సమయం లేకపోవడం, ప్రక్రియలన్నీ ఈరోజు అంటే నిన్న ఉదయం పూర్తి కావడంతో రిలీజ్ ఆర్డర్స్ కూడా ఆలస్యమైంది. మరోవైపు కోర్టుకి చేరుకున్న పోసాని న్యాయవాదులు మీడియాతో మాట్లాడే ప్రయత్నం కూడా చేశారు. పోసాని కృష్ణమూర్తి మీద మొత్తం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 30 ఫిర్యాదులకు గాను 17 కేసులు నమోదయ్యాయి. ఫిబ్రవరి 26వ తేదీన అన్నమయ్య జిల్లా ఉబ్రువారిపల్లి పిఎస్లో నమోదైన కేసుకు గాను ఆయన అరెస్ట్ అయ్యారు. అయితే న్యాయస్థానాల్లో ఊరట దక్కొచ్చనే ఉద్దేశంతోనే వరుసగా ఒక్కో పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుకు గాను ఆయన తరలిస్తూ వచ్చారు. అలా 2000 కిలోమీటర్ల పైగా ఆయన్ని తిప్పారు, ఆయన హింసించారని వైసీపీ ఆరోపిస్తుంది. అయితే చివరికి న్యాయమే గెలిచిందంటుంది వైసీపీ. బిఎన్ఎస్ సెక్షన్ 111 ప్రకారం అంటే ఈయన ఖచ్చితంగా బయటికి రావడానికి ఉన్న పాయింట్ పొన్నవల్ సుధాకర్ రెడ్డి కానీ, వైసీపీ సహకార లాయర్లు కానీ, లేకపోతే పోసాని కృష్ణమూర్తి లాయర్లు కానీ వాదించిన బిగ్గెస్ట్ పాయింట్ అంటే ఇది. భారతీయ న్యాయ స్మృతిలోని సెక్షన్ 111 ప్రకారం వ్యవస్థీకృత నేరాల కింద కేసుల నమోదుకి న్యాయస్థానాలు సమ్మతించలేదు. పోసాని మీద నమోదు చేసినటువంటి కేసులకు ఆ సెక్షన్ వర్తించదని స్పష్టం చేశాయి. పోసాని కృష్ణమూర్తి మీద నమోదు చేసిన అన్ని కేసుల్లోనూ న్యాయస్థానాలు ఒక్కసారిగా బెయిల్ మంజూరు చేశాయి. ఆ కేసులు ఏంటంటే అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లిలో ఉన్నటువంటి కేసుకు బెయిల్ వచ్చింది, పల్నాడు జిల్లా నర్సరావుపేటలో కేసుకు బెయిల్ వచ్చింది, ఎన్టీఆర్ జిల్లా విజయవాడ భవానీపురం కేసుకు బెయిల్ వచ్చింది, కర్నూలు జిల్లా ఆదోన్లో నమోదైన కేసుకు బెయిల్ వచ్చింది. హైకోర్టులో ఆయన మీద పెట్టినటువంటి కేసుల్లో కొన్ని క్వాష్ అయ్యాయి. సిఈడి పెట్టినటువంటి కేసు కూడా బెయిల్ మంజూరు చేశారు. దాంతో కొత్త కేసులు ఏమీ లేకపోవడంతో ఆయనకి బెయిల్ మంజూరైంది. అయితే కొన్ని కండిషన్స్ కూడా పెట్టారు. ఆ కండిషన్స్ ఏంటంటే ₹1,00,000 చొప్పున 2 వ్యక్తులు పూచీకత్తు ఇవ్వడం, అట్లాగే దేశం విడిచి వెళ్ళకూడదనే నిబంధనలతో కూడా బెయిల్ ఇవ్వడం అనేది జరిగింది. అంతకుముందు 18వ తేదీన నటుడు పోసాని కృష్ణమూర్తి సిఐడి విచారించింది. ఆ విచారణలో ఆయన కీలక విషయాలు వెల్లడించారు. సాక్షి పత్రిక వాళ్ళు ప్రెస్ మీట్లు ఏర్పాటు చేసి అందులో ఏం మాట్లాడాలని చెప్పేవారని పోసాని కృష్ణమూర్తి సిఐడి పోలీసులు విచారణలో చెప్పారంటూ కొన్ని మీడియా ఛానల్స్ రాస్తున్నాయి. ఇంకొన్ని మీడియా ఛానల్స్ ఏమో ఆయన అసలు ఏం చెప్పారో పోలీసులకి ఇవన్నీ చెప్పలేదు అంటూ ఇంకొన్ని మీడియా ఛానల్స్ రాస్తున్నాయి.